ఆ రోడ్డు ఒక జాతీయ రహదారి, కానీ అది పేరుకే. చూస్తే దాన్ని నేషనల్ హైవే అని ఎవ్వరూ అనుకోరు. హైదరాబాద్ నుంచి వికారాబాద్ వైపు వెళ్లే ఆ ఇరుకైన జాతీయ రహదారికి స్థానికులు మరో పేరు పెట్టారు. దాని పేరు రాకాసి రహదారి. 5 ఏళ్లలో 200 మందికి పైగా ప్రాణాలు తీసిన టెర్రర్ రోడ్ అది. రోడ్ యాక్సిడెంట్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. హైదరాబాద్ శివార్లలో ఉన్న తెలంగాణ పోలీస్ అకాడమీ నుంచి మన్నెగూడ వరకు 46 కిలోమీటర్లు. ఈ దారిలో 5 ఏళ్లలో 720 ప్రమాదాలు జరిగాయి. సోమవారం చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మందిని పొట్టన పెట్టుకున్న మృత్యు రహదారి కూడా ఇదే. ఇంతటి కీలకమైన ఈ రహదారిని ఎందుకు విస్తరించలేదు? చేవెళ్లలో జరిగినటువంటి బస్సు యాక్సిడెంట్ తర్వాత మెయిన్గా ఆ రోడ్డు గురించే మాట్లాడుకుంటున్నారు. అది ఎంత ప్రమాదకరమైనటువంటి రోడ్డు అనేటువంటిది ఆ స్థానికులు చెప్తున్నారు. అది మామూలు రోడ్డు కాదు, అది ఒక జాతీయ రహదారి. నేషనల్ హైవే 163గా దాన్ని 2022లో కేంద్ర మంత్రి డిక్లేర్ చేశారు. ఆ తర్వాత దాని విస్తరణకు కూడా పూనుకున్నారు. అయితే అక్కడ పర్యావరణ ప్రేమికులు ఆ రోడ్డు విస్తరణ చేయడానికి అయితే మర్రి చెట్లు ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో పర్యావరణ ప్రేమికులు కోర్టుకు వెళ్ళడంతో ఆ విస్తరణ పనులు ఆగాయి. ఎక్కడైతే ప్రస్తుతం మనం ఇక్కడ నిల్చున్నామో ఇది ఐటీ కారిడార్లోని అప్పా జంక్షన్. ఈ అప్పా జంక్షన్ నుంచి ఈ నేషనల్ హైవే అంటే ఇక్కడ నుంచి బీజాపూర్ వరకు ఉండేటువంటి జాతీయ రహదారిలో దాదాపు మన్నెగూడ వరకు 46 కిలోమీటర్లు విస్తరణ చేయాల్సి ఉంది. అయితే ఈ 46 కిలోమీటర్లు విస్తరణ జరగకపోవడంతో రోడ్డు చాలా నేరోగా సన్నగా ఉంటుంది. సో ఈ సన్నగా ఉండడమే కాకుండా ఈ రోడ్డు పునరుద్ధరణలు రోడ్డు పనులు బాగు చేయకపోవడంతో అక్కడ అనేక గుంతలు, మలుపులు ఇవన్నీ ఉండడంతో చాలా ప్రమాదకరంగా ఈ రోడ్డు ఉంది అనేటువంటి చెప్తున్నారు. సో అసలు ఈ రోడ్డు ఏంటి, ఒక జాతీయ రహదారిగా చెప్పుకుంటున్నటువంటి ఈ రోడ్డు ఎంత భయంకరంగా ఉంది, ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఏంటి, సాక్షి టీవీ ఇప్పుడు మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. 5 ఏళ్లలో 700కు పైగా రోడ్డు ప్రమాదాలు, 211 మందికి పైగా మృతులు, 1000 మందికి పైగా క్షతగాత్రులు. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 290 గుంతలు, 50కి పైగా ప్రమాదకర మలుపులు. ఇది జాతీయ రహదారి కాదు, మృత్యు రహదారి అని చెప్పడానికి ఇంతకు మించిన డేటా అవసరం లేదు. హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని కల్బుర్గి, బీజాపూర్ ప్రాంతాలను కలుపుతూ శతాబ్దాల కిందట నిజాం రాజులు నిర్మించిన రహదారి ఇది. హైదరాబాద్ వేగంగా విస్తరించింది. మరీ ముఖ్యంగా ఇటువైపు అభివృద్ధి పరుగులు పెట్టింది. జనసాంద్రతకు తగ్గట్టు వాహనాల రద్దీ కూడా ఎక్కువైంది. కానీ ఈ రోడ్డు విస్తరణ మాత్రం జరగలేదు. విస్తరణ సంగతి అటుంచితే నిర్వహణ కూడా అంతంత మాత్రంగానే ఉంది. అప్పా జంక్షన్ నుంచి తాండూరు వరకు 69 కిలోమీటర్ల దూరం ఉండగా ఏకంగా 50 ప్రమాదకర మలుపులున్నాయి. మోయినాబాద్ మండలం అజీజ్ నగర్, మోయినాబాద్, చిన్నషాపూర్, కనకమామిడి, కేతిరెడ్డిపల్లి, చేవెళ్ల మండలాల్లోని ముడిమ్యాల్, కందవాడ, మల్కాపూర్, దామరగిద్ద, ఆలూరు, అంతరం వద్ద ఉన్న మలుపులు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి. ఈ మలుపుల కారణంగానే అప్పా జంక్షన్, మన్నెగూడ మధ్య ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. వారానికి 3 నుంచి 5 రోడ్డు ప్రమాదాలు ఇక్కడ కామన్. హైదరాబాద్ నుంచి నిజాం నవాబులు అయితే కల్బుర్గి, కర్ణాటక ప్రాంతంలోని కల్బుర్గి వెళ్ళడానికి మొదటగా ఈ రోడ్డును నిర్మించుకున్నారు. అయితే హైదరాబాద్ అప్పా జంక్షన్ నుంచి మోయినాబాద్ మండలం, చేవెళ్ళ, వికారాబాద్, పరిగి, తాండూర్, అక్కడ నుంచి కొడంగల్ అవతల బీజాపూర్, ఆ కల్బుర్గి కర్ణాటక ప్రాంతాలు. సో ఇక్కడ నుంచి నిజాం నవాబులు వెళ్ళడానికి ఈ రోడ్డును ఆ రోజుల్లో నిర్మించారంటే అప్పటి నుంచి మళ్ళీ అవే రోడ్లు, ఆ తర్వాత అనేక ప్రభుత్వాలు వచ్చినా కూడా బీటీ రోడ్లు వేస్తూ ఈ రోడ్డును కొంత చూసుకుంటూ వచ్చారు. ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ రోడ్డుకు డిమాండ్ పెరిగింది. రోడ్డు పైన జనాభా అయితే వాహనదారుల సంఖ్య కూడా పెరిగింది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకమైనటువంటి కొడంగల్ ప్రాంతం కూడా ఇదే రోడ్డుగా వెళ్ళాలి. అలాగే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నియోజకవర్గం కూడా ఇదే రోడ్డు మీదుగా వెళ్ళాలి. సో ఇంతటి ప్రాముఖ్యమైనటువంటి ఈ రోడ్డు విస్తరణ జరగకపోవడం, ఈ రోడ్డు వాహనదారుల సంఖ్య పెరగడం అనేకమైనటువంటి ప్రమాదాలకు కారణమవుతుంది. చూడొచ్చు మనం ఎక్కడైతే అప్పా జంక్షన్ స్టార్ట్ మొదలవుతున్నటువంటి క్రమంలోనే రోడ్డు ఎంత నాసిరకంగా ఉంది, ఎంత గుంతలతో ఉంది అనేటువంటి చూడొచ్చు. ఎంత వేగంగా, ఔటర్ రింగ్ రోడ్ అంటేనే అంత వేగంగా వస్తుంటాయి వాహనాలు. ఫ్రీగా వెళ్ళిపోవడానికి ఇట్లాంటి పెద్ద పెద్ద రోడ్ల నిర్మాణాలు జరిగాయి. కానీ ఇక్కడ మనం చూస్తే అయితే జాతీయ రహదారి 163గా చెప్పుకుంటున్నటువంటి ఈ హైదరాబాద్ బీజాపూర్ రహదారి మనం స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లోనే అప్పా జంక్షన్ వద్దనే ఇంత పెద్ద గుంతను చూస్తున్నాము. ఒక 2 వీలర్ కనుక స్కిడ్ అయితే మనం చూడొచ్చు ఏ స్థాయిలో ఇక్కడ గుంత ఉంది అనేటువంటి చూడొచ్చు. 2 వీలర్ స్కిడ్ అయితే మాత్రం ఇక్కడ పడిపోయి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. సో మరి ఇక్కడ అప్పా జంక్షన్ నుంచి మొదలైతే మన్నెగూడ వరకు దాదాపు 290 పైగా గుంతలని చెప్తున్నారు. అలాగే 50 పైగా ప్రమాదకర మలుపులు,
సో మరి ఇంతటి ప్రమాదకరమైనటువంటి ఈ రోడ్ను విస్తరణ చేయాలని చెప్పి ఇక్కడ ఉండేటువంటి స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. 2018లో దీన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారి 163గా మార్చింది. 785 కోట్ల రూపాయలతో అప్పా జంక్షన్ నుంచి వికారాబాద్ జిల్లాలోని మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల మేర 4 వరుసలుగా విస్తరించేందుకు 2022లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం 145.42 హెక్టార్ల భూమిని సైతం సేకరించింది. అయినప్పటికీ విస్తరణ జరగలేదు. దీనికి కారణం రోడ్డు పక్కన ఉన్న 300కు పైగా మర్రి చెట్లు. వాటిని తొలగిస్తే పర్యావరణపరమైన ఇబ్బందులు తలెత్తుతాయంటూ పర్యావరణ ప్రేమికులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీని ఆశ్రయించడంతో విస్తరణ ఆగిపోయింది. రహదారికి రెండు వైపులా ఉన్న భారీ మర్రి చెట్లను తొలగించమని, వాటిని వేళ్లతో పాటు పెకిలించి మరో ప్రాంతానికి తరలించి పరిరక్షిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. పర్యావరణాన్ని దెబ్బతీయకుండా విస్తరణ పనులు చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో విస్తరణ పనులపై విధించిన స్టేను కొన్ని రోజుల కిందట ఎన్జీటీ ఎత్తేసింది. దీంతో విస్తరణ పనులు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. అయితే అంతలోనే జరగరాని ఘోరం జరిగిపోయింది. హైదరాబాద్ నుంచి కర్ణాటక వెళ్ళడానికి ఉండేటువంటి 3 ప్రధాన రహదారుల్లో ఈ అప్పా జంక్షన్ నుంచి అయితే వికారాబాద్ కొడంగల్ మీదుగా ఉండేటువంటి ఈ జాతీయ రహదారి 163 కూడా ఇదొక రహదారి. సో ఇది అప్పట్లో నవాబుల కాలం నుంచి ఇది నిజాం నవాబులు వెళ్ళడానికి ఈ రూట్ను ఏర్పరచుకున్నారు. అప్పటి నుంచి ఇక్కడ సైడ్ ప్రాంతాలు మొయినాబాద్, చేవెళ్ళ, వికారాబాద్ ఈ ప్రాంతాలు కూడా ఫేమస్ అయ్యాయి. ఆ తర్వాత ఇక్కడ జనసాంద్రత పెరిగింది, వెహికల్ డిమాండ్ పెరిగింది. సో దాంతో ఈ రోడ్డు ఇప్పుడు ఉండేటువంటి వాహనదారులకు సరిపోవట్లేదు. సో అందుకే ప్రమాదాలు పెరిగాయనేటువంటి ఇక్కడ ఉండేటువంటి రాజకీయ నాయకులు, స్థానికులు వీళ్ళంతా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం వివాదానికి కారణమయ్యాయో ఈ బనియన్ ట్రీస్ అంటే ఈ మర్రి చెట్లనే మనం చూస్తున్నాము. సేవ్ బనియన్స్ అంటే మర్రి చెట్లను కాపాడాలి అనేటువంటి ఒక సివిల్ సొసైటీ ఈ మర్రి చెట్లను కాపాడాలి, ఈ రోడ్డు విస్తరణ చేస్తే ఈ మర్రి చెట్లన్నీ కూడా వెళ్ళిపోతాయని చెప్పి పర్యావరణ ప్రేమికులు కోర్టును ఎన్జీటీని ఆశ్రయించారు. సో దాంతో అక్కడితో ఈ రోడ్డు విస్తరణ అనేటువంటిది ఆగిపోయింది. మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు ఇక్కడ నుంచి అంటే అప్పా జంక్షన్ నుంచి అయితే మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల వరకు కూడా ఈ విధంగానే ఇంత జాతీయ రహదారి అని చెప్పుకునేటువంటి ఈ రోడ్ మొత్తంగా కూడా సింగిల్ రోడ్గా ఉంటుంది. పోయే వాహనాలు, వచ్చే వాహనాలు ఒకదానికొకటి దూసుకుంటూ తాకుతాయా అన్నటువంటి అంత డేంజర్గా కూడా వెళ్తూ ఉంటాయి. మధ్యలో డివైడర్ కూడా ఉండదు కనీసం. సో ఇదే రహదారిపై చేవెళ్ళ దగ్గర యాక్సిడెంట్లో 19 మంది చనిపోవడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఇప్పుడు ఇక్కడ మర్రి చెట్ల గురించి కనుక చూస్తే మొత్తం 915 మర్రి చెట్లు ఉన్నాయి. అందులో రోడ్డుకు అడ్డంగా ఉండేటువంటి మర్రి చెట్లను అలాగే ఉంచి కేవలం ఒక 150 మర్రి చెట్లను తీసి రీలొకేట్ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఎన్జీటీలో వాదనలు వినిపించింది. ఆ తర్వాత ఈ ఏదైతే పర్యావరణ ప్రేమికులు అటు ఎన్జీటీ కూడా ఈ వాదనలతో సంతృప్తి చెంది సో ప్రస్తుతానికి ఈ రోడ్డుకు శాంక్షన్ లభించిందని చెప్పొచ్చు. కానీ ఇప్పటికే జరగాల్సినటువంటి ప్రమాదం జరిగింది. ఏదైతే రోడ్డుకు రీలొకేట్ చేస్తామనుకునేటువంటి చెట్లపైన ఇక్కడ రెడ్ మార్క్స్ కూడా వేశారు. మనకు రెడ్ మార్క్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఈ చెట్లను కూడా నాశనం చేయరు, వీటన్నిటిని కూడా వేరే చోట రీలొకేట్ చేసి వాటిని కాపాడుతామని చెప్పి ప్రభుత్వం ఎన్జీటీలో వాదనలు వినిపించిన తర్వాత ఈ రోడ్డుకి ఇప్పుడు మోక్షం లభించింది. సో మొత్తానికి అప్పా జంక్షన్ నుంచి ఇటు మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల వరకు ఈ రోడ్డు విస్తరణ జరిగితే ఇటువంటి ప్రమాదాలు ఉండవు అనేటువంటి చెప్తున్నారు. రోడ్డు పునరుద్ధరణ చేయొచ్చు ఎప్పటికప్పుడు. సో దాంతో వాహనాలు ఎంత స్పీడ్గా వేగంగా వెళ్ళినా కూడా ఈ ప్రమాదాలు జరగవు అనేటువంటి చెప్తున్నారు. ఇంకా ముందుకు వెళ్తున్నంతసేపు అక్కడ చేవెళ్ళ దగ్గర ఏదైతే ప్రమాదం జరిగిందో అక్కడ మెయిన్గా గుంతలు ఈ ప్రమాదానికి ఏ విధంగా కారణమయ్యేటువంటిది కూడా ముందుకు వెళ్ళి చూద్దాం. అడుగడుగునా గుంతలు, ప్రమాదకర మలుపులు, నిర్వహణ లోపాలు, దీనికి తోడు అతివేగం, ఇలా అన్నీ కలిసి నిండు ప్రాణాల్ని హరించాయి. ఘోర రోడ్డు ప్రమాదానికి కంకర లోడుతో ఉన్న టిప్పర్ ఢీకొట్టడమే కారణమైనప్పటికీ ప్రమాద స్థలంలో ఉన్న పెద్ద గుంత వల్లనే ఈ యాక్సిడెంట్ జరిగిందని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఘటనా స్థలం వద్ద ఉన్న ఆ భారీ గుంతను గంటల వ్యవధిలో అధికారులు పూర్తి చేశారు. 19 మంది ప్రాణాల్ని బలిగొన్న ఆ రహదారి వద్ద ఎలాంటి మలుపులున్నాయి, అక్కడ రోడ్డు పరిస్థితి ఏంటి? మా ప్రతినిధి సాయి కిరణ్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల ఈ రోడ్డు చాలా ప్రమాదకరంగా ఉందనేటువంటిది స్థానికులు చెప్తున్నారు. సో ఎగ్జాక్ట్గా చేవెళ్ళ దగ్గర ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో ఉన్నాం. అక్కడ కరువు ఏదైతే ఉందో ఈ కరువు అలాగే ఇక్కడ ప్రమాదం జరిగినటువంటి దగ్గర ఉన్నటువంటి ఈ గుంత, ఈ రెండే ప్రమాదానికి గల కారణం. అక్కడ కరువు దగ్గర వేగంగా మలుపు తిప్పడం, ఆ తర్వాత ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ గుంత నిన్న చాలా లోతుగా ఉండే ప్రమాదం తర్వాత అధికారులు దీన్ని కొంత పూడ్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా మనకి ఇక్కడ ఎంత పెద్ద గుంత అనేటువంటిది కనిపిస్తుంది. సో ఒక్కసారి అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది ఇక్కడ అనేటువంటిది మనం చూస్తే ఎగ్జాక్ట్గా అటువైపు నుంచి తాండూర్ డిపో నుంచి ప్రైవేట్ ఆర్టీసీ బస్సు ఇటువైపుగా హైదరాబాద్కి వస్తుంది. హైదరాబాద్ నుంచి
అటువైపుగా కంకరతో లారీ టిప్పర్ లారీ వెళ్తుంది. సో రెండు కూడా ఒక్కసారిగా ఇక్కడ ఈ ప్రదేశంలో ఢీకొట్టాయి. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ గుంతను తప్పించబోయినటువంటి టిప్పర్ డ్రైవర్ అటు ఆర్టీసీ బస్సు మీదకి దూసుకెళ్ళాడు. అప్పటికే ఆ బస్సును ఈ ప్రమాదం నుంచి తప్పించడానికి ఆ బస్ డ్రైవర్ కొంత అటు సైడ్కి వెళ్ళినప్పటికీ కూడా ఇంకా టిప్పర్ డ్రైవర్ ఆ బస్సు మీదకి వెళ్ళడంతో ప్రమాదం జరిగిపోయింది. మనం ఇక్కడ ఈ రోడ్డు గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అనేక జాతీయ రహదారులు కూడా చూస్తాం. ఎంతో వేగంగా వెళ్ళడానికి జాతీయ రహదారులన్నీ కూడా నిర్మిస్తూ ఉంటారు. ట్రాఫిక్ ఫ్రీ ఫ్లో కోసం కావచ్చు, యాక్సిడెంట్ రహిత రహదారులు ఉండేటువంటి కోసం ఇవన్నీ కూడా నిర్మిస్తుంటారు. సో మనం చూడొచ్చు ఇది ఒక జాతీయ రహదారి 163 అనేటువంటిది చెప్తారు. ఇక్కడ 46 కిలోమీటర్ల ఈ స్ట్రెచ్ అనేటువంటిది 29 మీటర్ల రోడ్డు మాత్రమే ఉంటుంది. సో దీన్ని ఒక 60 మీటర్ల రోడ్డు వరకు ఎక్స్టెండ్ చేయడానికి ఇప్పుడు అధికారులు ప్రభుత్వం చూస్తుంది. ఈ రోడ్డు విస్తరణ జరిగితే ఈ ప్రమాదకరంగా ఉన్నటువంటి ఈ రోడ్డు కొంత ప్రశాంతంగా ఉంటుంది, వెహికల్స్ ఫ్రీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది ఇక్కడ ఉండేటువంటి స్థానికులు చెప్తున్నారు. అదే మనం కూడా మొదట అప్పా జంక్షన్ నుంచి సాక్షి టీవీ ఎంటైర్ ఈ ప్రమాదం జరిగినటువంటి ఈ ప్రాంతం, దీని తర్వాత మన్నెగూడ వరకు ఈ రోడ్డు మొత్తం కూడా ఎంత భయంకరంగా ఉంది అనేటువంటిది కూడా చూసాం. ఈ రోడ్డుకు ఇప్పటికే ఇది ఒక జాతీయ రహదారి కాదు, ఇది ఒక రాకాసి రహదారి అని చెప్పి ఇక్కడ ఉండేటువంటి స్థానికులు చెప్తున్నారు. సో మరి ఈ రాకాసి రహదారి కాస్త ఒక జాతీయ రహదారిగా మార్చేందుకు ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వం వెంటనే పూనుకోవాలనేటువంటిది కూడా ప్రజలు కోరుతున్నారు. విడుదల మహేష్తో కలిసి సాగిరెడ్డి, సాక్షి న్యూస్, చేవేళ్ల నుంచి.